హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పాపిడి చాట్ని బండి మీద తిన్నంత టేస్టీగా ఇంట్లోనే పాపిడీస్ అలానే గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీతో పాటుగా ఎలా తయారు చేసుకోవాలి సింపుల్గా అనేది చూపిస్తాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పాపిడీస్ తయారు చేసుకోవడం కోసం 2 కప్పుల మైదా పిండి తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు వాము నలిపి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోండి. నెయ్యికి బదులుగా డాల్డా వేసుకున్నా చాలా బాగుంటాయి, కానీ నెయ్యి వేసుకుంటే హెల్తీ కదా. బాగా మిక్స్ చేసుకుని ఉండ కన్సిస్టెన్సీ వచ్చాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోండి. బాగా ఒత్తుతూ ఒక 5 నిమిషాలు బాగా ఒత్తుకుంటూ కలుపుకొని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి కలుపుకొని పక్కన పెట్టుకొని స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ చేసుకోవాలి. స్వీట్ చట్నీ కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వేనీళ్ళు పోసుకొని తగినంత బెల్లం తురుము స్వీట్కి తగ్గట్టుగా వేసుకొని నానబెట్టుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. నానిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని 3 ఖర్జూరాలు వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా ఇలా పలుచగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా స్వీట్ చట్నీ అనేది తయారైపోతుంది. ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం చిన్న సైజు కొత్తిమీర కట్ట, కొద్దిగా పుదీనా ఆకులు, కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, నిమ్మ చెక్క, అలానే ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు 10 నుంచి 12. అలానే చట్నీ అనేది తిగ్గా రావడం కోసం కారపూస కానీ లేదంటే ఇలా కారపూసలాగా లావుగా ఉన్నది దొరుకుతుంది కదా, అది కానీ తీసుకొని అన్నీ మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా వస్తుందండి. తప్పక ట్రై చేయండి. ఈ గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న చపాతీ ముద్దని మరొక 5 నిమిషాలు బాగా ఒత్తుకున్న తర్వాత పిండి వేసుకొని పెద్దగా చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టుగా ఒత్తుకొని ఇలా ఫోర్క్తో హోల్స్ చేసుకోవాలి. లేదు అంటే పాపిడీస్ అనేవి పూరీలాగా పొంగిపోతాయి కదా, అందుకని హోల్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో ఈ విధంగా రౌండ్గా పాపిడీస్ లాగా కట్ చేసేసుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత పాపిడీస్ వేసుకొని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే అంతేనండి, క్రిస్పీగా పాపిడీస్ అయితే రెడీ అయిపోతాయి. మీరు ఫోర్క్తో హోల్స్ చేసుకోకపోతే మాత్రం పూరీలాగా పొంగిపోతాయి. ఫోర్క్తో హోల్స్ చేసుకుంటే చక్కగా ఇలా పాపిడీస్ అయితే మనం బయట బండి మీద కొన్నంత టేస్టీగా వస్తుందండి. చాట్ అయితే చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇలా పాపిడీస్ తయారు చేసుకున్నాక ఉడికించుకున్న 4-5 బంగాళదుంపల్ని పీల్ చేసుకొని మెదుపుకోవాలి. దానిలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, చాట్ మసాలా అన్నీ తీసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మసాలాను అయితే తయారు చేసుకోండి. ఈ మసాలా అనేది మనం చాట్లో వేసుకోవడానికి, పానీపూరిలో వేసుకోవడానికి, బయట బండి మీద కూడా ఇలానే తయారు చేసుకుంటారు. ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మెదుపుకున్న బంగాళదుంపల మిక్చర్ని తీసుకొని దానిలోకి తగినంత మసాలా, అలానే సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, టమాటా, కొద్దిగా సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇలా కలిపేసుకుంటే పాపిడి చాట్ మీద పెట్టుకునే స్టఫ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా కుదురుతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. పెరుగు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా తురిమిన క్యారెట్, అలానే పెరుగు అన్నీ రెడీ చేసుకొని పాపిడి చాట్ సర్వ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని పాపిడీస్ పైన స్టఫ్ చేసుకొని ప్లేట్లో అన్నీ పెట్టేసుకున్న తర్వాత గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ పెరుగు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా వేసుకొని దానిపైన సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, ఆనియన్స్, అలానే చాట్ మసాలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని ఫైనల్గా కారపూస, సన్నగా తరిమిన క్యారెట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పాపిడి చాట్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు అస్సలు బయట తినరు, అంత టేస్టీగా కుదురుతుంది. పాపిడీస్ అనేవి ఫ్రై చేసుకొని చల్లారక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేశాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.